ఏందన్నా మరి కేటీఆర్ను అరెస్ట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వము కార్యాచరణ సిద్ధమవుతుంది. త్వరలో కేటీఆరే జైల్లోకి పోతాడు అని అంటున్నారు. అది ఎట్లా చూడొచ్చన్న? కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది? అవునన్నా, మన 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే మన ఐటీ సంస్థ ఎక్కడ ఉండేది. 10 సంవత్సరాలు అయిన తర్వాత కేటీఆర్ ఐటీ అభివృద్ధి ఏ విధంగా అది చేసిరో దానికోసం అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు చూడనా, ఐటీ చదవాలంటే 10 సంవత్సరాల క్రితం ఎవరు చదివేవాళ్ళు గారు. ఎందుకంటే విదేశాలకు పోయి జాబ్ చేయాలి అనుకునేవాళ్ళు, వేరే దేశాలలో పోయి జాబ్ చేయాలి. లేకుంటే పక్కన దేశం, మన రాష్ట్రం ఉంది కర్ణాటక, బెంగళూరు, ఐటీ రంగమే కదా అది. మన కేటీఆర్ వచ్చిన తర్వాత సొంతంగా మన గడ్డపైనే ఐటీ రంగానికి స్థాపించి విదేశాల నుంచి పెట్టుబడిదారులను తెచ్చి మన ఐటీ రంగానికి ఇంత అభివృద్ధి చేసినందుక ఇప్పుడు లక్షల ఉద్యోగాలు వస్తున్నది అన్న ఐటీ. ఎందుకు? నేను కూడా ఒక ఐటీ ఉద్యోగిని. నేను బెంగళూరులో జాబ్ చేయబట్టిండి. నేను ఇప్పుడు చూడు, మైండర్ స్పేస్, మన ఐటీ రంగం చూడు ఎంత అభివృద్ధి అయింది. రిటర్న్ హైదరాబాద్లో దర్జాగా చేసుకుంటారా అన్న. లేకుంటే నేను ఐటీ చదివి వేస్ట్ అనుకున్నా. కానీ కేటీఆర్ వచ్చిన తర్వాత వ్యవస్థ అనేది చాలా మట్టుకు ఏంటంటే, మనకు 40-50 వేల జాబ్ ఉంటే ఇప్పుడు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల వరకు ఐటీ రంగానికి మన హైదరాబాద్లో చేస్తున్నాం. దానికోసమా చూడు, ఇప్పుడు మా లంబాడీ జాతికి దౌర్జన్యం ఏంటి అంటే, మా దగ్గర లగాచారులకు చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ తెలుసు. కొడంగల్లో ఏందన్నా, మాకు ఐటీ ఇది ఏమంటారు, మనకు కెమికల్ ఫ్యాక్టరీలు అలాంటిది ఏం వద్దు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తే దానికి మా పైన అరాచకాలు, ఎస్టీల పైన అరాచకాలు. అంటే వాళ్ళకు మద్దతుగా ఉంటున్నారు. దానికోసమా కేటీఆర్ని అరెస్ట్ చేసేది? బాధ్యతలకు వాళ్ళకు దానికోసమా? ఆటో వాళ్ళకు చెప్పినావు కదా అన్న, హామీలు 6 హామీలు, 13 గ్యారంటీలు, 420 హామీలు. దానిపైన అనేది నువ్వు శ్రద్ధ వహించు, నువ్వు చెయ్యి అభివృద్ధి. మేము కాదని చెప్పేసి అనట్లేదు అంటున్నాడు కదా. కేసీఆర్ కూడా అంటున్నాడు, కేటీఆర్ అంటున్నాడు, హరీష్ అన్న అంటున్నాడు. నువ్వు దానిపైన చర్చ పెట్టు, నువ్వు అభివృద్ధి పాలన చేయి. నీకు వద్దంటున్నారా? ఈ రేసు, ఈ ఫార్ములా, ఆ ఫార్ములా, అదే అసెంబ్లీలో మాట్లాడుతా అంటున్నాడు. నువ్వు ఉండు అసెంబ్లీలో, దానిపైన రేసు మాట్లాడు, అది చేయాలి. కానీ నువ్వు ఉట్టిగా అన్న, కేటీఆర్కి మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు, గమనించట్లేదు. ఏదో మాయ మాటలు చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం అయిండు, ఆ సీఎం పదవి పోవడానికి చాలా రోజులు అనేది లేదు. కేసీఆర్ నువ్వు బయటికి రావాలి అంటున్నాడు. అసెంబ్లీ టైగర్ 2 ఉన్నారు, కేటీఆర్ అండ్ హరీష్. ల్యాండ్ టైగర్స్, వాళ్ళని తట్టుకో శక్తి నీకు లేదు. అతను వస్తే నువ్వు ఉంటావా ఆడ? అది చూసుకునేది. పబ్లిక్ ఏమైందంటే అన్న, 2కి 4 అన్నాడు, 4కి 6 అన్నాడు, 10,000 రైతు బంధువు వచ్చేది 15,000 అన్నాడు. దాని మాయం ముసుగుల్లో పడి ఓటేసి గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నారు. మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు అనుభవిస్తున్నారు. మీలాంటి సాఫ్ట్వేర్లు అంటే ఐటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ ఓటు వేయలేనట్లు కాంగ్రెస్ గెలవలేదు అన్న. కదా మీరు చూడండి అన్న, కాంగ్రెస్కి ఏ విధంగా ఓటు వేయగలుగుతారు చెప్పే. ఇప్పుడు 10 సంవత్సరాలు ఇప్పుడు మీరు ప్రీవియస్ చూడండి, ప్రజెంట్ చూడండి. మన హైదరాబాద్లో ఐటీ రంగం, ఐటీ స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు బెంగళూరు కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ ఇలా వెళ్ళే వాళ్ళు వలసకు వెళ్ళి ఆడ జాబ్ చేసే ఇది ఉన్నారా? ఇప్పుడు ఎందుకు గర్వంగా చెప్పుకుంటున్నారు? విదేశీ వాళ్ళు మొత్తానికి అరే కేటీఆర్ ఉన్నాడు, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, 100% చేయాలని చెప్పేసి వచ్చేవాళ్ళనా, నమ్మకంతోనే వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ 1 ఇయర్లో చూడు, ఒక్క ఐటీ రంగం కానీ, ఒక్క ప్రాజెక్ట్ కానీ నువ్వు ఏమన్నా డెవలప్ చేసినావా? చూడు, డెవలప్ అయిందా? మీకు కూడా మాకన్నా ఎక్కువ మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ విలేజ్లలో వస్తే యాంటీ అయిపోయిరానా పబ్లిక్. వీడు లుచ్చగొడుకున్నాడు, అది ఉన్నాడు, వీనికి ఏమో ఓటిస్తాం, గ్రామ పంచాయతీలో చూపిస్తారు, మనం చెప్పేదిగా చూపిస్తారు, ప్రజలే చూపిస్తారు. తిరుగుబాటు అన్న. మాకు ఈ ముసలోళ్ళకి చూడు, 2-3 నెలలు పెన్షనే రాలే. అప్పుడు స్టార్టింగ్లో రైతు బంధు ఇస్తా అన్నది, ఆ రైతు బంధు రాలే. 7,000 కోట్లు ఎక్కడ పోయినాయి? అవి దోచుకున్నారా? ఎందుకు వేయలేరు మరి? అభివృద్ధి మీరు చెప్పారు కదా, అదే 7,000కు 15,000 వేస్తా అని చెప్పిను.
వేసేది ఉండే రుణమాఫీ అన్నాడు 2 లక్షలు. రుణమాఫీ ఎందుకు చేయాలి? అభివృద్ధికి పాటుపడు. నువ్వు ఈ వీళ్ళకి అరెస్ట్ చేస్తా, కేటీఆర్కి చేస్తా, హరీష్ రావుకి చేస్తా, అది కాదు అభివృద్ధి, దాంతో కాదు. ఇది తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి ఏదో సీఎం ఉన్నావు ఇప్పటికి, ఈ 4 సంవత్సరాలు మంచి పరిపాలన చేయి. కేసీఆర్ డెవలప్ చేసిండు. యాదాద్రి చూడు, యాదాద్రి పైన ఒట్టేసినావు, మొన్న పోయేసి నువ్వు బొట్టు పట్టుకున్నావు. అదా ఈ డెవలప్మెంట్ ఆలోచించు. ఇప్పుడు కాళేశ్వరం ఉంది ప్రాజెక్ట్, ప్రతి ఇంటికి నల్లాన ట్యాప్ ఆన్ చేస్తే ఇంట్లో వాటర్ పట్టుకునేవాళ్ళు. దానికి ఇంకా అభివృద్ధి చేయి. మినరల్ వాటర్ ఇవ్వడానికి చూడు, నువ్వు మేమైతే ఈ వాటర్ ఇచ్చినాము, నువ్వు మినరల్ వాటర్ ఇవ్వడానికి చూడు. అట్లా అభివృద్ధికి చేయి. నీకు ఎవ్వరూ అడ్డు. ఇప్పుడు చూడండి, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అంటున్నారు కదా, మీరు అభివృద్ధి చేయండి మేము సహకారం చేస్తామని చెప్పేసి అంటున్నారా? మీరు అసెంబ్లీ చూడండి అంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రోత్సాహం 100% ఉంటుంది. కేటీఆర్ కానీ హరీష్ అన్న కానీ ఇప్పుడు రండి కేసీఆర్ను రావాలి, వీళ్ళకే తట్టుకోలేవు, కేసీఆర్కి ఇలా తట్టుకుంటావు. అతను వస్తే వారు 1 సైడే ఉంటుంది. 100%.